హలో అందరికీ. నేను మీ శరణ్య. వెల్కమ్ బ్యాక్ టు కుక్ విత్ శరణ్య. ఈరోజు నేను ఎంతో కూల్ అండ్ రిఫ్రెషింగ్గా ఉండే కోల్డ్ కాఫీ మరియు ఎంతో స్ట్రాంగ్ అరోమాతో ట్రెడిషనల్ టేస్ట్తో మన సౌత్ ఇండియన్స్కి ఎంతో ఫేవరెట్ అయిన ఫిల్టర్ కాఫీని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఈ 2 రకాల కాఫీస్ కూడా చాలా టేస్టీ అండ్ రిఫ్రెషింగ్గా ఉంటాయి. సో చూసేద్దాము. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఇన్స్టంట్ కాఫీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ బ్రూ ఇన్స్టంట్ కాఫీ పౌడర్ని తీసుకుంటున్నాను. మీరు ఏ బ్రాండ్ అయినా కూడా యూస్ చేయవచ్చు. ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల షుగర్ని యాడ్ చేసుకొని ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకోవాలండి. షుగర్ని మీ టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ కలుపుకున్న మిశ్రమాన్ని అంతా కూడా ఒక బ్లెండర్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అయితే మీ దగ్గర బ్లెండర్ లేకపోతే విస్కర్తో అయినా విస్క్ చేసుకోవచ్చు, లేదా స్పూన్ అయినా కూడా యూస్ చేయవచ్చండి. ఇలా షుగర్ అండ్ కాఫీ పౌడర్ మిక్స్ని అంతా కూడా బ్లెండర్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు కూడా బ్లెండ్ చేసుకోవాలండి. మీరు కావాలంటే బ్లెండ్ చేసేటప్పుడు ఐస్ క్యూబ్స్ని ఇంకా కొద్దిగా పాలు యాడ్ చేసి అయినా కూడా బ్లెండ్ చేసుకోవచ్చు. చూడండి, ఇలా క్రీమీ టెక్స్చర్ ఫామ్ అయ్యాక ఒక గ్లాస్ జార్ తీసుకొని చుట్టూ ఇలా స్ప్రెడ్ చేసుకోవాలండి. మీరు ఇక్కడ స్ప్రెడ్డింగ్కి హర్షీ సిరప్ని అయినా కూడా యూస్ చేయవచ్చు. ఈ కాఫీ క్రీమ్ని 2-3 స్పూన్లు మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి యాడ్ చేసుకోవాలండి. నేను ఇక్కడ స్ప్రెడ్డింగ్తో కలిపి 3 టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి చిల్డ్ మిల్క్ని తీసుకొని యాడ్ చేసుకున్న తర్వాత పైన గార్నిష్కి కోకో పౌడర్ని కానీ, చాకో చిప్స్ని కానీ, లేదా సిన్నమన్ పౌడర్ని కానీ ఈ మూడింటిలో మీ దగ్గర ఏది ఉంటే దాన్ని యాడ్ చేసుకోవచ్చండి. నేను ఇక్కడ కోకో పౌడర్ని వేసుకుంటున్నాను. కోకో పౌడర్ని వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకుంటే మన కోల్డ్ కాఫీ తయారైపోతుందండి. ఫ్యామిలీ అంతా కూడా ఎంతో ఇష్టంగా ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు మనం ఫిల్టర్ కాఫీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. ఒక గ్లాస్ తీసుకొని అందులోకి మనం తయారు చేసి పెట్టుకున్న కాఫీ క్రీమ్ని 4 టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకోవాలి. మీకు ఎంత స్ట్రాంగ్గా కాఫీ కావాలో దాన్ని బట్టి క్రీమ్ని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని చిక్కగా ఉన్న వేడి వేడి పాలని గ్లాసులోకి వేసుకొని ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకుంటే మన స్ట్రాంగ్ అండ్ రిఫ్రెషింగ్ ఫిల్టర్ కాఫీ తయారైపోతుందండి. సో చూసారు కదండి, ఎంత సింపుల్గా 2 కాఫీస్ని కూడా తయారు చేసేసుకున్నామో. వీడియో నచ్చితే ఒక్క లైక్ చేసి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా టేస్ట్ కుదిరిందో నాకు కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేసి మరిన్ని సింపుల్ రెసిపీస్ కోసం కుక్ విత్ శరణ్య ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.